అన్న బండి నీకు నచ్చిందా? బండి నచ్చింది, నీ పని కూడా నచ్చింది, మనకు సాటిస్ఫాక్షన్ ఉందన్న. మనకు అనుకున్నట్లు జరిగింది పని. నాకైతే నాకు బండి ఏ విధంగా కావాలన్నా ఆ విధంగా అనుకున్నా, ఆ విధంగా తయారైంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫజల్. సో మళ్ళీ ఒక వీడియోతోనైతే మీ ముందుకైతే వచ్చేసిన. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, మన దగ్గరికి బొలోరో 1.7 ఎల్ మ్యాక్స్ పికప్ అయితే వచ్చింది. హెచ్డి బండి, కొత్త బండి షోరూమ్ నుంచి. సో దీనికి బాడీ కట్టాలి, కొత్త బాడీ. ఈ మన షోరూమ్ బాడీ ఏదైతే ఉందో ఆ బాడీ తీసేసి మన కింది నుంచి కట్టాలి, మన చేసి మీద కట్టాలి. ఈ బాడీ వద్దంట వాళ్ళకు. గొర్రెల సెట్టింగ్ కూడా చేయాలి దీనికి. గొర్రెలకు నడుపుకుంటాడు అన్నీ. ఇంకా ఇప్పుడు ఈ బండికి అయితే గొర్రెల సెట్టింగ్ చేయాలి. ఈ షోరూమ్ బాడీ అయితే ఎక్కువ సర్వీస్ రాదని మనం ఇది తీసేసి చేసి మీద నుంచి అయితే కడుతున్నాము. కొంచెం హెవీగా బంపరు, ముందల బంపరు, ఎక్స్ట్రా కమాన్ కట్టలు, పైన ఇంకా టాపు, గొర్రెల జాలీలు అన్నీ A to Z చేయాలి. గొర్రెల బండి కోసం చేయాలి. మెల్లగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే వీడియో ఎట్లా ఉందనేది లైక్ చేసి కామెంట్ చేయండి. ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటా. వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇగో ఇప్పుడే పడిపోయింది. ఇక్కడ చూసిరా, గుంత నిండిపోయింది మా షెడ్లో. వాతావరణం అట్లే ఉంది. ఇంకా వర్షానికి ఏమవుతుందో ఏమో పని మెల్లమెల్లగా స్టార్ట్ చేయాలి. ఇంకా బ్రేక్ లైట్లు అయితే ఇప్పి పెట్టిన. వర్షం వస్తుందని వీడియో తీయలే ఇందాక. బ్రేక్ లైట్లు ఇప్పుకున్నా ఆలోపు. సో ఇప్పుడు చూపిస్తున్నా. మళ్ళీ ఇంకా నెక్స్ట్ లైన్గా ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటా, యాడ్ చేస్తూ ఉంటా దీంట్లో క్లిప్పులు. వీడియో ఎంత తొందరగా అయితే అంత తొందరగా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, బాడీ దింపిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది చేసి మీద. ఇప్పుడు దీని మీద ఛానల్ వేసి ఇంకా మనం కింద నుంచి కట్టాలి. లారీకి ఎట్లా ఉంటుందో ఆ విధంగా అయితే కట్టాలి. దీని బాడీ ఇక్కడ పెట్టినాం చూడండి, దింపేసి మొత్తం. మళ్ళీ వర్షానికి ఖరాబ్ కాకుండా బోర్లు వేసినాము, గోడ తగిలిచ్చి. మళ్ళీ దీని మీద కట్టి వేరే వాళ్ళకి ఇచ్చేసేయాలి మనం అన్నట్లు. ఈ లారీ మన ట్రక్ బ్లాగ్స్ మహేష్ అన్నది పాత బండి ఇది. దీనికి బెల్క్రాంగ్లు అయితే చేస్తున్నాము. ఇంతకుముందు కూడా దీని వీడియో ఒకటి అప్లోడ్ చేసిన. దీని బెల్క్రాంగ్ల వీడియో చేయలే. బెల్క్రాంగ్లు ఇప్పేసి పెట్టేసినాము కట్టల పని. ఈ ముందలది బెడ్ అవతల యువతల సేమ్ బెడ్లు మారుస్తున్నాము. ముందర ఒక కట్ట ఇప్పినాము. మెయిన్ కవర్ ఇరిగిపోయింది దీన్ని. అన్న వాళ్ళు హైదరాబాద్ అయితే పోయారు సామాన్ కోసం. కొన్ని ఎక్స్చేంజ్లో తెచ్చుకుంటామని పోయారు. ఇది మన ట్రక్ బ్లాగ్స్ మహేష్ వాళ్ళ బావది. ఇది ముందర నుంచి చూపిస్తా ఒకసారి. మొత్తం సామాన్ అడ్డం ఉంది. సో ఫ్రంట్ నుంచి అయితే ఇట్లా ఉంది ఇది. ఈ బండి ఎవరైనా గుర్తుపడితే కామెంట్ చేయండి ఎట్లా ఉంది ఏం కథ అనేది. మహేష్ అన్న బండి ఇది. దీని మీదనే ఆయన ఛానల్కి మొత్తం డెవలప్ అయింది. ఆయన కూడా మంచి ఒక పొజిషన్కి వచ్చింది ఈ బండి మీదనే. మన వనపర్తి వాళ్ళే కొన్నారు దీన్ని. ఇంతకుముందు కూడా చెప్పిన, ఆయన కూడా వీడియో అప్లోడ్ చేసింది మన వనపర్తి వాళ్ళు కొన్నది. సో ఫైనల్గా ఇది ఇంకా బాడీది ఒక్కొక్కటి క్లిప్ యాడ్ చేస్తూ ఉంటా. వీలైతే వీడియో తొందరలో అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తా. పని ఎట్లా అయిపోతుంటుందో అట్లా అప్లోడ్ చేస్తా. మనకు ముందర కార్పెంటర్ షాప్ ఉంది కాబట్టి ఆ మిషన్ సౌండ్ ఎక్కువ వస్తుంది మనకు, డిస్టర్బెన్స్ కోసం. ఏం కాదు, అడ్జస్ట్ చేసుకుందాం సౌండ్ కోసం.
సో గైస్ బండి పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. బండి పెట్టిన 20 రోజుల తర్వాత ఈ విధంగా అయితే ఉంది. వర్షాలు పడి 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 మొత్తానికైతే అయిపోగొట్టినాము. ఫ్రంట్ నుంచి ఫ్రంట్ లుక్ అయితే ఇట్లా ఉంది. దీనికి కమాన్ కట్టలు కూడా చేసినాము. కమాన్ కట్టలు వెనక మ్యాట్లు గిట్లు అంతా మనం వేసిందే. స్టిక్కరింగ్ కూడా. ఈ బండికి లేటెస్ట్ ఏంటంటే ఈ చిరుతలు పెట్టినాం పైన. మనం బంపరు మన దీని స్పెషల్ ఏంటంటే బంపరు ఆ సైడ్ అద్దాల మీద వాల్వ్ అద్దాల మీద చిరుతలు. ఇది ఎక్స్ట్రా త్రిశూలము శివలింగం పెట్టినాము. సో ఇంకా ఒక్కొక్కటి లోపల కూడా చూపిస్తాం మీకు వెనకాల. ఈ కలరింగ్ పెయింటింగ్ ఎట్లా ఉందనేది కలరింగ్ పెయింటింగ్ రెండు ఒకటే. ఇవి ఈ సైడ్ మెట్లకు ఇవి ఎక్స్ట్రా ఇప్పుడు మనం చేసినవి. సో అన్న ఈ సైడ్ మీద ఓము ఈ శివలింగం ఈ త్రిశూలం రావాలని స్పెషల్గా అడిగినందుకు మనం ఇవైతే వేయించడం జరిగింది. మీ బండ్లకు కూడా ఎట్లా కావాలంటే అట్లా చేపిద్దాము. సో మన వీడియో ఎట్లా ఉందనేది లైక్ చేసి కామెంట్ చేయండి ఖచ్చితంగా. మన వర్క్ కూడా ఎట్లా ఉందనేది. అన్నకు బంపర్ ఈ విధంగానే కావాలంటే ఈ విధంగా చేస్తాం, లేకపోతే వేరే సైజ్ చేస్తుంటే వేరేలాగా. పైన టాపు అన్నీ ఫిట్ చేసినాము. మధ్యలో జాలీలు ఒకటి చేయలే అన్న తర్వాత చేసుకుంటా అన్నందుకు చెక్కలు వేసుకున్న తర్వాత. సో లెఫ్ట్ సైడ్ నుంచి ఈ విధంగా అయితే ఉంది. మన గ్యారేజ్ అడ్రస్ వచ్చేసి ఇది. మీ బండ్లకు కూడా ఏ పని ఏం చేయాలనుకుంటే కమాన్ కట్టలు కానీ బాడీ వర్క్ కానీ ఈ నెంబర్కి అయితే కాల్ చేసేయండి. ఎప్పుడైనా ఫోన్ చేయండి, టిప్ చేస్తాం మనం. ఇంకా లెఫ్ట్ సైడ్కి వస్తే ఇది డోరు. ఇవి కూడా కొంచెం ఎక్స్ట్రా వేయించినాం, బెంజు సింబల్ అవి అన్నీ. సో ఫ్రెండ్స్ కట్టాలు చేసిన తర్వాత ట్రయల్ కోసం అయితే వచ్చినాము. లోడ్ బండి పోయినట్లు పోతుంది మొత్తం బాడీ గిడి ఉన్నందుకు కట్టాలు చేసినాం. ఇంత కూడా ఎగిరేయకుండా పోతుంది. అన్న ఎట్లా ఉంది బండి? బాగుంది అన్న, చాలా బాగుంది. కట్టాలు చేసిన తర్వాత మంచిగా ఉంది. కట్టాలు అంతా బండి పర్ఫెక్ట్గా ఉంది. కట్టాలు చేసిన తర్వాత కలరింగ్ కానీ బండి కానీ రన్నింగ్ కానీ ఏం ఇంత సౌండ్ కూడా లేదు. బాడీ వర్క్ పర్ఫెక్ట్ ఉంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేపి అన్న మీ తరపు నుంచి కస్టమర్లని కానీ ఫాలోవర్స్ పెరుగుతారు పడనా మా తరపు నుంచి కంపల్సరీ. మనకు అదే కావాలన్నా, మనకు అదే కావాలి. సో గాయ్స్ వీడియో అయితే ఇదే. ఎట్లా ఉందనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది బులోరో 1.7L 10 ఫీట్ల బండి. దీని షోరూమ్ బాడీ తీసేసినాం, అక్కడ ఉంది. ఇది దీనికి కింది నుంచి కట్టినాం. గేడీ ఛానల్స్ వేసి బండికి కస్టమర్ మనకు కింది నుంచి కట్టాలని చెప్పిండు. గొర్రెల బండికి లైఫ్ ఎక్కువ రావాలని చెప్పిండు. కాబట్టి అన్నకు జగదీష్ అన్న బండి ఇది. అన్న బండి నీకు నచ్చిందా? బండి నచ్చింది, నీ పని కూడా నచ్చింది. మనకు సాటిస్ఫాక్షన్గా ఉందన్న. మనకు అనుకున్నట్లు జరిగింది పని. నాకైతే నాకు బండి ఏ విధంగా కావాలన్నా ఆ విధంగా అనుకున్నా ఆ విధంగా తయారైంది. నాకు నచ్చింది. థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న.